అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టం బుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మి దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత సప్తమోధ్యాయం 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగంలో 8వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా తెలుసుకున్నాము. 8వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 16వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. పార్థ, అన్ని విధాలుగా నాకు శరణాగతుడివై నీ మనస్సును నా యందు నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ నా యొక్క పూర్ణ స్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకునేటువంటి ఎటువంటి సందేహం లేకుండా తెలుసుకునేటువంటి విధానాన్ని చెప్తున్నాను విను. నీకు అనుభవ ఉపాయాలతో కూడినటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెప్తున్నాను. దీన్ని తెలుసుకుంటే ఇంక ఈ ప్రపంచంలో ఈ శ్రేయ మార్గంలో ఈ లోకంలో తెలుసుకోవాల్సిందంటూ ఏదీ ఉండదు. వేల కొలది మనుష్యుల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే ముముక్షుల్లో కూడా ఏ ఒక్కడో అరుదుగా యథార్థంగా నా గురించి తెలుసుకోగలుగుతున్నాడు. పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, నేను అనేటువంటి అహంకారము కలిపి 8 విధాలుగా నా యొక్క మాయాశక్తి విభజింపబడింది. దీనినే ప్రకృతి అంటారు. ఈ అష్టవిధమైనటువంటి ప్రకృతి అంత గొప్పది కాదు, ఎందుకంటే ఇది జడమైనది. దీనికంటే వేరైన నా యొక్క పరాప్రకృతి ఒకటి ఉంది. అది జీవస్వరూపంగా ప్రకాశిస్తూ ఈ ప్రకృతిని అంతని ఈ జగత్తునంతని అదే భరిస్తోంది. నా యొక్క ఈ ఉభయ ప్రకృతుల నుంచి
జడ చేతనాత్మకాలైనటువంటి సర్వభూతాలు పుట్టుతున్నాయి అని చెప్పి తెలుసుకో. నేనే ఈ సమస్త జగత్తుకి సృష్టి ప్రళయాలకి కారణభూతుడని. అర్జున, నాకంటే శ్రేష్టమైనటువంటి గొప్ప జగత్ కారణం ఇంకొకటి ఏదీ లేదు. దారానికి మణులు గుచ్చినట్టుగా ఈ ప్రపంచం అంతా నన్ను ఆశ్రయించుకుని ఉంది, జగత్తంతా నన్ను ఆశ్రయించుకుని ఉంది. అర్జున, నీటిలో ద్రవాన్ని, సూర్యచంద్రులలో జ్యోతిని, 4 వేదాల్లో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, మనుషులలో పురుష లక్షణాన్ని నేనే భూమి యందు గంధంగాను, అగ్నిలో తేజస్సుగాను, అన్ని భూతాలలో ప్రాణంగాను, తాపసులలో తపశక్తిగాను ఉన్నాను. సకల భూతాలకు నిత్యమైనటువంటి మూలంగా నన్ను తెలుసుకో. నేను వివేకుల్లో ఉండేటువంటి వివేక బుద్ధిని, ధీరుల్లో ఉండేటువంటి తేజస్సుని అయి ఉన్నాను. బలవంతులందు ఉండేటువంటి కామరాగరహితమైనటువంటి సామర్థ్యాన్ని నేనే. జీవుల్లో ఉండేటువంటి శాస్త్ర విరుద్ధంగాని, ధర్మ విరుద్ధంగాని కోరికని నేనే. అలాగే జీవుల్లో ఉండేటువంటి సాత్విక, రాజసిక, తామసిక ఏ భావాలు వారి కర్మల చేత వాళ్ళకు కలుగుతున్నాయో అవన్నీ కూడా నా నుంచే వారికి కలిగినట్టుగా తెలుసుకో. అవి నా నుంచి కలిగినా కూడా నేను వాటికి అధీనుడను కాను, అవే నా అధీనంలో ఉంటాయి. ఈ త్రిగుణ వికారాలైనటువంటి ఈ రాగము, ద్వేషము, మోహము మొదలైన భావాలతో ఈ ప్రాణి సమూహం భ్రాంతిలోకి వెళ్ళిపోయి ఈ భావాలకు అతీతము, అవ్యయము, విలక్షణమైనటువంటి నా యొక్క యథార్థ స్వరూపాన్ని గ్రహించలేకపోతుంది. అద్భుతం, త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క నా మాయని అతిక్రమించడం చాలా కష్టమైన విషయము. కాకపోతే ఎవరు ఇతర సాధనాలపై ఆధారపడకుండా నన్నే శరణి వేడుతారో వారే ఇటువంటి ఈ భయంకరమైనటువంటి దుస్తరమైనటువంటి ఈ మాయని అతిక్రమించగలుగుతున్నారు. అనగా నన్ను తెలుసుకొని ఈ సంసార బంధం నుంచి ముక్తులవుతున్నారు. దుష్కర్ములు, అజ్ఞానులు, నీచులు అయిన వారి వివేకం మాయచేత కవపడి అసుర స్వభావాన్ని పొంది వాళ్ళు నన్ను ఆశ్రయించలేకపోతున్నారు అర్జున అని చెప్పేసి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పటివరకు ఇంతవరకు తెలుసుకున్నాము. ఈ భాగంలో 16వ శ్లోకం నుంచి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ 7మోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగః. ఇప్పుడు 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఈ శ్లోకం యొక్క పదవిభాగాలు తెలుసుకుందాం. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః అర్జున. సుకృతినోర్జున అవుతుంది. ఆర్తః జిజ్ఞాసు అర్ధార్థి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అవుతుంది. జ్ఞానీ చ భరతర్షభ. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. చతుర్విధ అంటే 4 విధాలైనటువంటి భజంతే భజిస్తున్నారు. ఎవరు? జనాః జనులు. ఎవరిని? మాం నన్ను. సుకృతినః పుణ్యాత్ములైన. అర్జున అర్జున చెప్తున్నాడు, నన్ను 4 రకాలైనటువంటి సుకృతి పుణ్యాత్ములైనటువంటి జనులు నన్ను భజిస్తున్నారు, నన్ను సేవిస్తున్నారు అని చెప్తున్నాడు. వారెవరో తర్వాత చెప్తున్నాడు. వారెవరో చూడండి.
ఆర్త అంటే విపన్నుడు, ఆర్తితో ఉన్నవాడు. జిజ్ఞాసు తత్వజ్ఞానార్థి, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకునేవాడు. అర్ధార్థి ఇహపరలోకాల్లో సుఖాలని కోరుకునేవాడు. అంటే ధర్మ అర్థ కామ మోక్షాల్లో అర్థాన్ని కోరుకునేవాడు అనమాట. జ్ఞానీచ జ్ఞానులు అనేటువంటి వారు, అంటే ఎవరెవరు విపన్నులు అంటే కష్టాల్లో బాగా ఉన్నవాళ్ళు, ఆర్తులు వాళ్ళు కోరుకుంటారు. జిజ్ఞాసు తత్వజ్ఞానాలు అనేటువంటి వారు కోరుకుంటున్నారు. అర్ధార్థి ఇహపర సుఖాలను కోరుకునే వాళ్ళు కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. అలాగే జ్ఞానులు కూడా ప్రార్థిస్తున్నారు. అంటే నా భక్తులు ఈ లోకంలో నన్ను పూజించేటువంటి నాలుగు రకాలైనటువంటి భక్తులు ఉంటారు. వాళ్ళెవరు? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థి, జ్ఞానులు అని చెప్పి తెలుసుకో అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఆర్తజనులను జిజ్ఞాసులైన వారు కోరికల నెంచి భక్తితో కొల్చువారు, జ్ఞానులను 4 విధములౌ జనులు నిలను పుణ్యులు కొలుచుచుందురు నన్ను పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆర్తజనులను జిజ్ఞాసులైన వారు కోరికల నుంచి భక్తితో కొల్చువారు, జ్ఞానులను 4 విధములౌ జనులు నిలను పుణ్యులు కొలుచుచుందురు నన్ను పార్థ. ఈ శ్లోకం యొక్క భావం: అర్జున, విపన్నుడు, తత్వజ్ఞానార్థి, అర్ధకామి, తత్వజ్ఞాని అనేటువంటి 4 విధాలైనటువంటి పుణ్యాత్ములు నన్ను భజిస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అనేది ఈ 17వ శ్లోకంలో చూద్దాం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే, ఏకభక్తిర్విశిష్యతే, ప్రియః హి జ్ఞానినః అత్యర్థం, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అవుతుంది. అహం సచ మమ ప్రియః. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. కింద శ్లోకంలో చెప్పాడు కదా, 4 రకాలైనటువంటి పుణ్యాత్ములైనటువంటి భక్తులు నన్ను ప్రార్థిస్తూ ఉంటారు, నన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు. తేషాం ఈ 4లో జ్ఞాని, తత్వజ్ఞాని, నిత్యయుక్త సర్వదా నా యందు సమాహితుడైన వాడు, ఏకభక్తి ఏకాంత భక్తి కలిగిన వాడు, విశిష్యతే శ్రేష్టమైన వాడు, ప్రియః ప్రియమైన వాణ్ణి, హి ఏమనా జ్ఞానికి, అత్యర్థం జ్ఞానినః జ్ఞానికి, అత్యర్థం మిక్కిలి, అహం నేను, సచ అతడు కూడా, మమ నాకు, ప్రియః ప్రీతిపాత్రుడు. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఈ 4 భక్తులలో నాకు నిత్యయుక్తుడు, సర్వదా నా యందు సమాహితమైనటువంటి వాడు, తత్వజ్ఞాని, ఏకాంతమైనటువంటి భక్తి కలిగిన వాడు, శ్రేష్టమైన వాడు, ఇటువంటి వాడు నాకు మిక్కిలి ప్రతిపాత్రుడు. అలాగే అతనికి కూడా నేను మిక్కిలి ఇష్టమైన వాడిని, జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడిని అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. జ్ఞాని శ్రేష్ఠుడు వీరిలో చాలా ప్రియుడు నాకు, ఏకాంత భక్తుడు నన్ను గొలుచును, అతనికి నేను ప్రియుడను నరవరేణ్య, నన్నె నిరతము గొలుచునా జ్ఞాని మిన్నా. పద్యం మళ్ళీ ఇంకొకసారి.
జ్ఞాని శ్రేష్ఠుడు వీరిలో చాలా ప్రియుడు నాకు, ఏకాంత భక్తుడు నన్ను కొలుచునతనికి నేను ప్రియుడను నరవరేణ్య, నన్నె నిరతము కొలుచునా భజ్ఞాని మిన్న. భావం: ఈ నలుగురు భక్తుల్లో నిత్యయుక్తుడు, ఏకాంత భక్తి కలవాడు అయినటువంటి తత్వజ్ఞాని శ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకంటే ఆ జ్ఞానికి నేను మిక్కిలి ప్రియమైన వాడిని, అలాగే ఆ జ్ఞాని కూడా నాకు అత్యంత ప్రియుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 18వ శ్లోకంలో చూద్దాం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం, ఆస్థితః స హి యుక్తాత్మా మేమేవానుత్తమాం గతిం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం, ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ఉదారాః సర్వ ఏవ ఏతే, సర్వ ఏవైతే అవుతుంది. జ్ఞాని తు ఆత్మా ఏవ, జ్ఞాని త్వాత్మైవ, త్వాత్మైవ అవుతుంది. మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మాం ఏవ అనుత్తమాం, మామేవ అనుత్తమాం గతిం. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఉదారాహ గొప్పవాళ్ళే, సర్వ ఏవ అందరూ. ఈ భక్తులందరూ ఎవరైతే 4 రకాల భక్తులు ఉన్నారు అని చెప్పాడు కదా, ఆర్తో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ అని చెప్పేసి ఈ 4 రకాల భక్తులందరూ కూడాను గొప్పవాళ్ళే. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి నన్ను కొలుస్తున్నారు. ఏతే వీరు, జ్ఞాని తత్వజ్ఞుడు, తు కానీ, ఆత్మా ఏవ నా ఆత్మస్వరూపుడే, మే నా మతం అభిప్రాయము, ఆస్థితః ఆశ్రయించుకుని ఉన్నవాడు, స అతడు, హి ఏమన యుక్తాత్మ ఏకాగ్రచిత్తుడు, మామ ఏవ మాం ఏవ నన్నే, అనుత్తమం అతిముత్తమమైన, గతిం గమ్యంగా అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, వీళ్ళంతా కూడాను గొప్పవాళ్ళే, వాళ్ళంతా కూడా నాకు ఇష్టమైన వాళ్ళే, ఎవరు నాకు అప్రియులు కారు, అందరూ ఇష్టమైన వాళ్ళే. కాకపోతే వాళ్ళందరిలోకి ఈ జ్ఞాని అనేవాడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. ఎందుకంటే ఎప్పుడూ అతను నన్ను ఏకాంత జ్ఞానంతో, మిక్కిలి భక్తి శ్రద్ధలతోటి నన్ను ఆశ్రయించుకొని నన్నే ఉత్తమ గతిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి అతను అందరికన్నా గొప్పవాడు అని, అందరికన్నా ఎక్కువ ఇష్టమైనవాడు. ఎందుకంటే అతనే నా ఆత్మస్వరూపుడు అని నా యొక్క అభిప్రాయము అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. భక్తులకు వీరు శ్రేష్ఠులు పార్థ, కాని మనసు నా పైన నిలుపుచునున్న జ్ఞాని, నన్ను ఆశ్రయించుచుచునుండి నన్నె తలచునతనికి నాకు లేదిక భేదమెరుగా. పద్యం మళ్ళీ ఇంకోసారి. భక్తులకు వీరు శ్రేష్ఠులు పార్థ, కాని మనసు నా పైన నిలుపుచునున్న జ్ఞాని, నన్ను ఆశ్రయించుచునుండి నన్నె తలచునతనికి నాకు లేదిక భేదమెరుగా. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, ఈ భక్తులందరూ కూడా గొప్పవాళ్ళే, నాకు ఇష్టమైన వాళ్ళే. ఏ భక్తుడు నాకు ఇష్టం కానివాడంటూ ఉండడు. కాకపోతే వాళ్ళందరిలోకి నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు జ్ఞాని. ఎందుకంటే ఆ జ్ఞానే నా ఆత్మస్వరూపుడు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ జ్ఞాని ఎప్పుడూ నన్నే ఆశ్రయించుకుని ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 19వ శ్లోకంలో చూద్దాం. బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. బహూనాం జన్మనాం అంతే, బహూనాం జన్మనాం అంతే, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సర్వమితి సహ మహాత్మా సమహాత్మా సుదుర్లభః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. బహూనాం అంటే అనేకమైనటువంటి ఎన్నో, జన్మనాం జన్మల, అంతే చివర, అనేకమైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత చివరిలో జ్ఞానవాన్ ఈ తత్వజ్ఞాని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నాడో ఆయన మాం నన్ను ప్రపద్యతే భజిస్తూ ఉంటాడు. ఏమని చెప్పేసి ఈ వాసుదేవుడే సర్వం ఈ చరాచర జగత్తంతా, అంటే ఈ చరాచర జగత్తంతా వాసుదేవుడే నిండి ఉన్నాడు ఇతి అని అనుకుంటూ ఉంటాడు. సహా అతడు మహాత్మా చాలా గొప్పవాడు, సుదుర్లభ మిక్కిలి అరుదు, అటువంటి వాడు మిక్కిలి అరుదు ఉంటాడు, మిక్కిలి అరుదుగా ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటన్నమాట, అనేక జన్మల్లో ఏకాగ్ర చిత్తంతో యోగ సాధన చేసినటువంటి ఫలితాన్ని చివరి జన్మలో ఈ తత్వజ్ఞాని అనుభవిస్తూ ఈ జగత్తంతా ఈ వాసుదేవుడే నిండి ఉన్నాడు అని గ్రహించి నన్ను భజిస్తూ ఉంటాడు. ఇటువంటి మహాపురుషుడు, ఇటువంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు సుమా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. జన్మ జన్మములందలి సాధనల బలము వలన పరమాత్మ సర్వమును చెరిగి నన్నె భజించుచున్నట్టి జ్ఞాని గొప్పవాడు, ఆ మహాత్ముడు దుర్లభంబునిలను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జన్మ జన్మములందలి సాధనల బలము వలన పరమాత్మ సర్వమును చెరిగి నన్నె భజించుచున్నట్టి జ్ఞాని గొప్పవాడు, యా మహాత్ముడు దుర్లభంబునిలను. ఈ శ్లోకం యొక్క భావం, అనేక జన్మల యొక్క సాధన ఫలితంగా చివరి జన్మలో ఆ తత్వజ్ఞాని ఈ జగత్తంతా వాసుదేవుడే నిండి ఉన్నాడు, వాసుదేవుడే ఈ జగత్తు అని చెప్పి గ్రహించి నన్ను సేవిస్తూ ఉంటాడు, భజిస్తూ ఉంటాడు. అటువంటి మహాపురుషులు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 20వ శ్లోకంలో చూద్దాం. కామైస్థైస్థై హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. కామైస్థైస్థై హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చేసుకుందాం. కామైః తైః హృతజ్ఞానాః, కామైస్థైస్థై హృతజ్ఞానాః అవుతుంది. ప్రపద్యంతే అన్యదేవతాః, ప్రపద్యంతేన్యదేవతాః అవుతుంది. తం తం నియమం ఆస్థాయ, నియమమాస్థాయ అవుతుంది. నియమమాస్థాయ అవుతుంది. ప్రకృత్యా నియతాః స్వయా. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. కామైః విషయవాంఛలతే అంటే కోరికలతోటి, తై ఆయాః హృతజ్ఞాన వివేకం లేని వాళ్ళు అనేకమైనటువంటి కోరికలతోటి,
ప్రపద్యంతే సేవిస్తున్నారు. ఎవరిని? అన్యదేవతా, వాసుదేవుడి కంటే ఇతర దేవతల్ని సేవిస్తున్నారు. తం ఆయా కోరికలకు తగినటువంటి నియమం, ఉపవాస మొదలైనటువంటి నియమాల్ని పాటిస్తూ ఆ ఇతర దేవతల్ని, ఆ వివేకం లేని వాళ్ళు వాసుదేవుడి కంటే ఇతర దేవతల్ని సేవిస్తూ ఉన్నారు. ఆస్థాయ, ఆ నియమాల్ని ఆచరిస్తూ సేవిస్తూ ఉంటారు. ఎందుకని? ప్రకృత్య, స్వభావం చేత నియమింపబడినారై స్వయా తము వాళ్ళు. ఆ విధంగాను అంటే ఏంటన్నమాట, ఈ అనేకమైన కోరికలు, పుత్రులు కావాలనో, పశువులు కావాలనో, లేకపోతే స్వర్గం లభించాలనో, లేకపోతే ఇంకోటి ఏదో కావాలనో, ఇలాంటివంటి అన్నీ కోరుకుంటూ నష్టమైనటువంటి వివేకం కలిగిన వాళ్ళు, అంటే వివేకం లేని వాళ్ళు జపము, తపము, ఉపవాసము ఇలాంటి నియమాల్ని పాటిస్తూ తమ స్వభావానికి అనుగుణంగా ఉండేటువంటి వాసుదేవుడి కంటే ఇతరమైనటువంటి దేవతల్ని సేవిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యం చూద్దాం ఇప్పుడు. కోరికల వల్ల తెలివి లేకుండా జపము తపముల నియమముల చేను ఇతరములైన దేవతల కొలుచుచుందురు ఎవనియందు కొందరు నరులు నిష్ఠను కూర్మితోడా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కోరికల వల్ల తెలివి లేకుండా జపము తపముల నియమముల చేనితరములైన దేవతల కొలుచుచుందురు ఎవనియందు కొందరు నరులు నిష్ఠను కూర్మితోడా. ఈ శ్లోకం యొక్క భావం, పశువులు, పుత్రులు, స్వర్గము ఇటువంటి కోరికలన్నింటినీ కోరుకుంటూ వివేకం లేనటువంటి వాళ్ళు జపము, తపము, ఉపవాసము మొదలైన నియమాలను ఆచరిస్తూ తమ స్వభావానికి అనుగుణంగా ఉండేటువంటి వాసుదేవుడి కంటే ఇతర దేవతల్ని సేవిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 21వ శ్లోకం చూద్దాం. యో యో యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యో యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. యహ యహ, యాం యో యాం అవుతుంది. తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి, శ్రద్ధయార్చితుమిచ్చతి అవుతుంది. తస్య అచలాం, తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామి అహం, విదధామ్యహం అవుతుంది. పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యహ యహ, ఏ, యాం ఏ, తనుం దేవతామూర్తిని, భక్తః భక్తుడు, శ్రద్ధయా శ్రద్ధతో, అర్చితుం ఇచ్చతి ఆరాధింప కోరుకొనును, తస్య ఆయా భక్తునికి, అచలాం అచంచలమైనటువంటి, శ్రద్ధాం భక్తిని, తాం ఏవ ఆయా భగవంతుని యందు, ఆయా మూర్తుల యందు, విదధామి కలగజేస్తున్నాను, అహం నేను. అంటే ఏంటన్నమాట, కిందటి శ్లోకంలో చెప్పాడు కదా, కొంతమంది వేరే దేవతల మూర్తుల్ని ప్రార్థిస్తూ ఉంటారు కోరికల కోసం అని చెప్పేసి. అలా ఎవరైతే భక్తులు ఏ దేవతలను అయితే శ్రద్ధతో అర్చిస్తూ ఉంటారో అటువంటి భక్తులకి ఆయా దేవతల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగేటట్టుగా నేను కలగజేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. భక్తితోడనే దేవుని వరము కోరి ఎవరు పూజింపగోరిదురెప్పుడు నట్టి వారికా దేవునందున పరమ భక్తి స్థిరముగా నుండు నటులను చేయువాడా. పద్యం మళ్ళీ ఇంకొకసారి.
భక్తితోడనే దేవుని వరము కోరి ఎవరు పూజింపగోరుతురెప్పుడును అట్టివారిగా దేవునందున పరమ భక్తి స్థిరముగా నుండునటులను చేయువాడా. అర్జున, ఏ భక్తులు ఏ దేవతామూర్తుల్ని శ్రద్ధతోటి ప్రార్థించదలుచుకుంటున్నారో, సేవిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అటువంటి భక్తులకి ఆయా దేవతామూర్తుల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలని నేను కలగజేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 22వ శ్లోకంలో చూద్దాం. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. సహ తయా సతయా శ్రద్ధయా యుక్తః తస్యా ఆరాధనం తస్యాహ ఆరాధనం తస్యారాధనం ఈహతే తస్యారాధనమీహతే అవుతుంది. లభతే హి తతః కామాన్ తతః చ అవుతుందన్నమాట. అక్కడ కామాన్ మయైవ అవుతుంది. విహితాన్ హితాన్ హి పైకి వెళ్ళిపోయింది అనమాట. లభతే హి దగ్గరికి హి వచ్చింది. విహితాన్ తాన్, అది పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. సహా ఆ భక్తుడు, తయా అటువంటి శ్రద్ధాయుక్తుడై తస్యాహ ఆరాధనం ఆ దేవతారాధనని ఈహతే చేస్తున్నాడు, ఉనర్చుతున్నాడు. లభతే పొందుతున్నాడు. ఇంకా ఏం పొందుతున్నాడు కదా, ఏం పొందుతున్నాడు? తతః దేవత నుంచి కామాన్ కోరికలను మయా ఏవ నా చేతనే విహితాన్ విధింపబడిన తాన్ అంటే ఏంటన్నమాట, ఆ భక్తుడు నేను ఎవరికైతే ఆ భక్తుడికి అటువంటి శ్రద్ధని ఆయా దేవతలపైన కలగజేస్తున్నానో అలాగా ఆ శక్తితోటి అతను ఆ దేవతని అర్చన చేస్తున్నాడు. అలాగే నా చేత నిర్ణయింపబడినటువంటి ఆ కోరికల్ని నా రూపాంతమైనటువంటి నా యొక్క ఆ దేవతల నుంచి నా మూలంగా నా చేతనే పొందుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే నన్ను కాకుండా ఇంకెవరెవరినో దేవతల్ని అనేక రకమైనటువంటి కోరికల కోసం ఈ మూఢులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి ఆ దేవతల మీద అటువంటి మూఢులకి ఆ దేవతల మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగేటట్టుగా చేసి ఆ భక్తుల శ్రద్ధతోటి ఆ భగవంతుడిని ఆరాధన చేస్తే ఆ భగవంతుడి ద్వారా నేను వారి యొక్క కోరికల్ని వారికి తీరుస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. శ్రద్ధ కలిగి తా భక్తి నచంచలముగా కోరినట్టి దేవుని కొల్చుకొనగా భక్తుడట్టి దేవుని నుండి పొందెడి వరములు పార్థ నా చేతనే నిల పొందగలడు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. శ్రద్ధ కలిగి తా భక్తి నచంచలముగా కోరినట్టి దేవుని కొల్చుకొనగా భక్తుడట్టి దేవుని నుండి పొందెడి వరములు నా చేతనే నిల పొందగలడు. భావం, ఆ భక్తుడు నేను అతనికి కలిగించినటువంటి శ్రద్ధతోటి ఆ దేవతను ఆరాధిస్తున్నాడు. అలాగే నా చేత నిర్ణయింపబడినటువంటి ఆ కోరికల్ని నా రూపాంతరమైనటువంటి ఆ దేవత నుంచి పొందుతున్నాడు కదా, ఆ దేవతల ద్వారా నా నుంచి పొందుతున్నాడు కదా అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 23వ శ్లోకంలో చూద్దాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాం దేవయజో యాంతి
మద్భక్తా యాంతి మామపి. పద్యం శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అంతవత్ తు ఫలం, అంతవత్తు ఫలం తేషాం తత్ భవతి అల్పమేధసాం తద్భవత్యల్పమేధసాం, అల్పమేధసాం తద్భవత్యల్పమేధసాం అవుతుంది. దేవాం దేవయజః యాంతి, దేవాం దేవయజో యాంతి మద్భక్తాః అపి యాంతి మాం అపి. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అంతవత్ అశాశ్వతమైన, తు కానీ, ఫలం ఫలితం, తేషాం వారి, తత్ ఆ, భవతి అవుతోంది, అల్పమేధసాం అల్పబుద్ధులైన, దేవాం దేవతలను, దేవయజ దేవోపాసకులు, యాంతి పొందుతున్నారు, మద్భక్త అపి నా భక్తులైన వారు, యాంతి పొందుతున్నారు, మాం నన్ను. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఈ విధంగా దేవతలంతా కూడా నా స్వరూపమైనటువంటి, నా స్వరూపమైన నా యొక్క ప్రతిరూపాలు అయినా కూడాను, వారి ఆరాధన నా ఆరాధన అయినా కూడాను, ఆ ఫలాలన్నీ ఇచ్చేవాడిని నేనే అయినా గాను, ఆ అల్పబుద్ధులైన వారి యొక్క ఆరాధనా ఫలం అశాశ్వతమైనటువంటిది. వాళ్ళకి ఆ దేవతాపాసకులు ఆ దేవతల్ని మాత్రమే పొందుతున్నారు, ఆ దేవతల ద్వారా వచ్చే కోరికలు మాత్రమే పొందుతున్నారు. నా భక్తులు మాత్రం అలా కాదు, అనాది అనంతుడు పరమానందుడు అయినటువంటి నన్ను పొందుతున్నారయ్యా, నన్ను పొందుతున్నారు ఆ భక్తులు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అల్పబుద్ధులు యౌచును అన్య దేవతలను కొల్చువారలకగు తగిన స్వల్ప ఫలము పూనిక నన్ను కొల్చు భక్తులవని నన్ను చేరి పొందురయ్యనంత ఫలము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అల్పబుద్ధులు యౌచును అన్య దేవతలను కొల్చువారలకగు తగిన స్వల్ప ఫలము పూనిక నన్ను కొల్చు భక్తులవని నన్ను చేరి పొందుదురయ్యనంత ఫలము చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా అందరి దేవతలు నా యొక్క రూపమైనా కానీ ఆ దేవతల ఆరాధన ఫలంగా వాళ్ళకి ఆ దేవతల ఆరాధన కూడా నా ఆరాధన అయినా కూడా ఆ దేవతల ద్వారా వచ్చేటువంటి ఫలితాలని నేనే ఇచ్చినా కూడా ఆ అల్పబుద్ధుల వారికి ఆయా దేవతల ద్వారా లభించేటువంటి ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అశాశ్వతం, శాశ్వతమైనవి కావు. ఆ దేవతాపాసకులు ఎప్పుడూ కూడాను ఆ దేవతల దగ్గరే ఆగిపోతున్నారు, అక్కడే పొందుతున్నారు, ఆ దేవతలనే పొందుతున్నారు. అలా కాకుండా నా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను పొందుతున్నారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఈ భాగం ఇంతటితో సమాప్తం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యఃపఠే ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి.
సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.